కమిషనరేట్ పోచారం పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో 2 మొబైల్ షాప్స్లో చోరీ. ఎస్ఎల్ఎన్ మొబైల్ షాప్, మరొకటి ఎంఐ మొబైల్ షాపుల్లో చోరీ. 67 మొబైల్స్, ఎల్ఈడీ టీవీలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. ఎస్ఎల్ఎన్ షాపు వద్ద చోరీకి ప్రయత్నం చేసి షట్టర్ తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న ఎంఐ షాపులో చోరీ చేసి పారిపోయిన దొంగలు. చోరీ జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్న రాచకొండ క్రైమ్ డీసీపీ అరవిందబాబు, సిఐ రాజు మరియు పోలీసులు. చోరీ అయిన సొత్తు విలువ 15 లక్షల వరకు ఉంటుందని మొబైల్ షాప్ యజమాని మల్లేష్ అన్నారు. నిన్న రాత్రి షాప్ క్లోజ్ చేసి వెళ్లాము అని, ఉదయం 10 గంటలకు వచ్చి షాప్ చూసేసరికి షాప్ తలుపులు పగలగొట్టి ఉన్నాయి అని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది అని మీడియాకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎంత ప్లేట్ అది అక్కడే సార్. బాగా జరిగింది కదా ఫుడ్ స్మార్ట్ ఫోన్స్ 47 స్మార్ట్ ఫోన్స్, బ్రాండెడ్ యాక్సెసరీస్ పైన ఉన్న సైకిల్ సెట్ అవన్నీ కొత్తపల్లి. మెయిన్ స్మార్ట్ ఫోన్స్ 67 స్మార్ట్ ఫోన్స్, కీప్యాడ్ ఫోన్స్ అక్కడ ఇంకా అయితే కరెక్ట్గా ఏం రికార్డింగ్ చేయలేదు. స్మార్ట్ ఫోన్స్ మాత్రం 67 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి కాకుండా యాక్సెసరీస్, బ్రాండెడ్ యాక్సెసరీస్, టీవీలు, ఎల్ఈడీ టీవీలు, ఎంఐ కంపెనీ, అట్లనే సీసీటీవీ, అవి హోమ్ థియేటర్స్ బ్రాండెడ్ హోమ్ థియేటర్స్ ఉండే, అవి కూడా ఎక్కకపోయారు. సుమారుగా 15 నుంచి 20 లక్షల వరకు వర్తబుల్ దాని మొత్తం అమౌంట్ వాల్యూ. మీరు ఎప్పుడు చూశారు? మార్నింగ్ పొద్దున్న 7:30-8 గంటలకి కాల్స్ వచ్చినాయి. ఇట్లా ఓనర్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా షెటర్ లేకుందంట నిన్న అదే 9 గంటల వరకు వచ్చింది. తీసుకొని అప్పటికే ఫోటో వాట్సాప్లో పంపించి నేను చూసినాను. చూడగానే వచ్చేసినాము. ఇంతవరకు ఆల్రెడీ అక్కడ పోలీసులకు ఫోన్ చేసినాం, కంప్లైంట్ చేయాలని వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి చూసుకుని అందరూ వచ్చేసి వాళ్ళు చేస్తారు. ఇక్కడ ముంగట కూడా జరిగిందని చెప్తున్నారు. వాళ్ళకి అక్కడ బ్లడ్ అదే అయిపోయింది. బ్లడ్ కూడా ఆయనకు పడింది, కూడా అక్కడ కట్ చేసుకుంటూ ఆయన బ్లడ్ పడుతుంది. ఆ బ్లడ్ కూడా మళ్ళీ అదే పర్సన్ ఇక్కడనే మన షాప్లో కూడా ఆయన బ్లడ్ కూడా పడింది.